మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. సింగరాయ వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ యువకుడు శివసాయి లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు. వాగులో స్నానం చేస్తున్న వారు గమనించి బయటికి తీసేలోపే మృతి చెందాడు. మృతుడు శివసాయి హుస్నాబాద్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించారు. హైదరాబాద్ లో చదువుతున్న శివ సంక్రాంతి సెలవుల నిమిత్తం హుస్నాబాద్ లో నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేడు స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లి వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శివ మృతితో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మృతదేహం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆసుపత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముందుకెళ్ళిన చెప్తామని చెప్పి ముందుకెళ్తే ఇవ్వలేదు కాంటాక్ట్, సిగ్నల్ లేదు, ఏం లేదు. గుట్ట మీద దాకా పోయినాక ఆయన కాంటాక్ట్ లేదు, ఏం లేదు. సర్పంచ్ కలిసి అని చెప్పినాం. అని చెప్తే స్పాట్ తీసుకున్నాడు. వీళ్ళకి కిందకి తెచ్చుకొస్తుంది. ఈ అంటే కష్టం. అంటే ఎంతమంది వేయరు దోస్తులా ఈత కొట్టి మొత్తం తిరిగి వచ్చిండు. అది తెలియదు.